ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో 30వ డివిజన్ అధ్యక్షులు అయినపత్రి రావుల గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు వీరమహిళలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి కార్యక్రమం చేయడం జరిగింది. రావుల్ గారు పార్టీకి కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగంగా ఆయన చూపిన బాటలో ముందుకు వెళ్తూ తన వ్యాపారాలు కూడా ఉన్నా కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ పార్టీ కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇన్ని రోజులు బ్యాక్గ్రౌండ్లో తన వంతు సహాయ సహకారాలు అందించారు. రానున్న రోజుల్లో కూడా తన వంతు సహకారాలు ఎప్పుడూ అందిస్తారని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో భాగంగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ముందుకు వెళ్తారని, ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ ఎప్పుడు కాపాడుకుంటుందని, పార్టీ పనిచేసే వ్యక్తికి ఎప్పుడు అందంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటు పడాలని, అలానే పార్టీ కండ వ్యక్తులను కాపాడుకోవాలని, ఇలాంటి వ్యక్తులను కూడా మేము ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటామని, వాళ్ళు ఎప్పుడు ఏ సహాయం అన్నా మేము ఉంటామని, వాళ్ళు కూడా పార్టీకి వాళ్ళ కొంత సహాయం వాళ్ళు ఉంటారన్నారని, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు మేము అలా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నామని, గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పటిష్టత కోసం పోరాడుతున్నామని, పార్టీ ఏదో ఆశించి చేసే వ్యక్తులు ఇంకొకరు ఉంటారు కానీ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులే జనసైనికులని, అందులో ఒకరు మా రాహుల్ గారని, నా బావమర్ది రాహుల్ గారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు మీరు ఏదో జరుపుకోవాలి, రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో 36వ డివిజన్ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ జనసేన పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు జనసేన పార్టీకి ఎంతో అండదండలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలని ఆయన భుజాల మీద వేసుకొని చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ మేము పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీకి ఇలాంటి నాయకులు ఎంతో అవసరం ఉందని, పార్టీ బలోపేతానికి వీళ్లే పిల్లర్స్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి నాయకులు ఇంకా మరెంతమందో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి రాహుల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.